హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ మే నెలలో అమలయ్యేటువంటి 3 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఆ 3 పథకాలు ఏంటి, ఏ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది? ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో భాగంగా ఈ 3 పథకాలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు. ఇక ఈ పథకాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్లో నిధులను కూడా కేటాయించారు. నిధులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని దీని ప్రకారంగా ఆయన ముందుకైతే వెళ్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. ఈ 3 పథకాలకు వెళ్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి ఈ 3 పథకాలు ఏంటి, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకైతే చెప్తాను. ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఏ పథకాలను అమలు చేస్తున్నారని పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ద్వారా మనం అందజేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో 3 పథకాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 3 పథకాలు ఏమని విషయం ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఈ 3 పథకాల ద్వారా మహిళలు, అలాగే రైతులు, అలాగే మనకు చేపల వేటకు వెళ్ళే వాళ్లకు మేలు చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఎవరైతే తల్లులు పిల్లలు బడికి పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు కూడా అన్ని 15,000 రూపాయలు మీరు జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్లు కూడా కేటాయించి నిన్న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక మే నెలలో పథకాన్ని అమలు చేసుకోబోతున్నట్లు కూడా ఆయన తాజా ప్రకటన అయితే చేశారు. మరి అమ్మఒడి పథకానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ తల్లికి వందనం మనం వస్తుందో రాదా అని చెప్పేసి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, మీకు పిల్లలు ఉన్నా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ కాలేజీలు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే తల్లులు ఉన్నారో మీ పిల్లల ఉన్నంత మాత్రాన డబ్బులు రావు. మీ పిల్లలు బడికి వెళ్తూ ఉండాలి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా బడికి వెళ్ళాలి. మరి బడికి వెళ్ళటమే కాకుండా 80% హాజరు ఉండాలి. అంటే మనకు 100 రోజులు స్కూల్ జరిగితే అందులో 80 రోజులు స్కూల్కి వెళ్ళి ఉండాలి. 20 రోజులు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా 80 రోజులు మాత్రమే ఉండాలి. 80% హాజరు అనేది ఉండాలి, ఇది ఒకటి. అలాగే మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, మీ పిల్లల ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మీ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేయించుకొని ఉండాలి. అలాగే ఈ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డులే కాకుండా మీ 1వ తరగతి అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు అంటే ఏదో ఒకటి బ్యాంకుకి మీరు యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా అనేది ఈ యొక్క పథకానికి మీరు ఇవ్వవలసిగా ఉంటుంది. మరి ఈ పథకానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు, మరి తల్లికి వందనం 11 ద్వారా ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000 వరకు కూడా మీకు జమ చేస్తారు. గతంలో అనేక విధాలుగా కూడా అప్డేట్ అయితే జరిగింది. అలాగే ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. మరి 20,000 రూపాయల పంపిణీలో భాగంగా ఈ నెల 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా, అటవీ భూములు సాగు చేసే రైతులకు కూడా, మనకు దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా 3 విడతల్లో ఈ ఒక్క సహాయాన్ని అందించవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి 3 విడతల్లో
ఈ విధంగా ప్రభుత్వం సహాయం అనేది అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని 20,000 రూపాయల సహాయాన్ని విడుదల చేస్తూ కూడా మనకు అదే సహాయాన్ని అందాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్ల